కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడం జరుగుతుందని పద్మశాలి సంక్షేమ సంఘ కాకినాడ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో కాస్మోపాలిటన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సంఘం ఆత్మీయ సమావేశంలో సంఘం జిల్లా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ స్టీరింగ్ కమిటీలో సభ్యులుగా కోమాకుల సత్యనారాయణ, ఇమ్మంది చంద్రరావు, కొల్లు వెంకటేశ్వరరావు, శ్రీరామ్ లక్ష్మణ్ ప్రసాద్, పచ్చారి సూర్యప్రసాద్లను నియమించినట్లు సంఘం వర్కింగ్ కమిటీ సభ్యులు పప్పు దుర్గా రమేష్ తెలిపారు. ఈ సమావేశం అనంతరం స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్రీరామ్ లక్ష్మణ్ ప్రసాద్, వాకింగ్ కమిటీ సభ్యులు జగ్గరపు మల్లికార్జున, వర్కింగ్ కమిటీ సభ్యులు పప్పు దుర్గా రమేష్లు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో సంఘం సభ్యులు చిల్లపల్లి గణపతి, మంచంశెట్టి నటరాజ్, పలివెల లక్ష్మి, వెంజమూరి వెంకట సుబ్బారావు, కట్టా రాజ్బాబు, ఇంధన సత్యవీర్రాజు, జిక్కిలింకి రమేష్ బాబు, గోపి సురేష్, బేతా వెంకటేశ్వరరావు, నాగరాజు, వీరభద్రరావు, వీరకృష్ణ, సురేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలు విడిపోయిన తర్వాత పద్మశాలి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లాగా మేము అందరం కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఈరోజు ఆ సంఘం తరఫున జిల్లాలో ఉన్న అనేక సంఘాలందరినీ కూడా ఈరోజు ఆహ్వానించి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి సుమారు 40 నుండి 50 సంఘాల వరకు కూడా రావటం, వారి అధ్యక్షులు, ప్రతినిధులందరూ కూడా వచ్చి మా అందరికీ కూడా కలిసి మనం జిల్లా వ్యాప్తంగా ముందుకు వెళ్ళాలని తెలియజేయడం కూడా జరిగింది. దీన్ని మేము చాలా స్వాగతిస్తూ అతి త్వరలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఒక మంచి కమిటీ ద్వారా జిల్లాలో ఉన్న అన్ని మండలాలు, గ్రామాల వారీగా కూడా మేము పర్యటన చేసి పద్మశాలీలకు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరీక్షించడానికి, దాన్ని మేము ఏ విధంగా సాల్వ్ చేయాలో అన్నీ కూడా చేయడం జరుగుతుంది. త్వరలో కాకినాడ జిల్లాలో ఒక మంచి వాతావరణంలో ఎన్నిక కార్యక్రమం పెట్టడం, ఆ ఎన్నుకున్న వ్యక్తులను జిల్లాకు పరిచయం చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో 5 మంది పెద్దవారిని స్టీరింగ్ కమిటీ మెంబర్లుగా కూడా మేము వేయడం జరిగింది. వారి సూచనలు, సలహాలతో తప్పకుండా జిల్లా వ్యాప్తంగా పర్యటన ఉంటుందని. కాకినాడ జిల్లాగా విడిపోయిన తర్వాత కాకినాడ జిల్లాలో అంటే ఆ రోజు నాన్నగారు శ్రీరామచంద్రమూర్తి గారు 83లో స్థాపించిన సంఘాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్థాపించిన సంఘాలన్నీ ఆయన ఉన్నంతసేపు బాగానే యాక్టివ్గా పనిచేసే 3 జిల్లాలు విడిన తర్వాత ఇప్పుడు కాకినాడ జిల్లాకి కొత్త కమిటీని ఏర్పాటు చేద్దామని ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకుని ఏ రకంగా ముందుకెళ్దామన్న విషయం మీద చర్చించడం జరిగింది. ఆ యొక్క సంఘాల అభిప్రాయంతో, ఏకాభిప్రాయంతో పూర్తి స్థాయి జిల్లా కమిటీ నిర్మాణం చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే స్టీరింగ్ కమిటీ సభ్యులు అలాగే ఇతర వారికి సహకరించే మిత్రులందరూ కలిపి రాబోయే ఒక నెల రోజుల్లో పూర్తి స్థాయి జిల్లా కమిటీని అందరి సహకారంతో ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీ కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక నిర్దిష్ట కాల పరిమితితో అన్ని నియోజకవర్గాలకి, ఈ కాకినాడ భౌగోళిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని 7 నియోజకవర్గాలు, 3 మండలాలని కూడా కలుపుకుని వాళ్ళందరికీ కూడా సమానమైన ప్రాధాన్యత ఇస్తూ వారందరినీ భాగస్వాములు చేస్తూ, జిల్లా కమిటీ అంటే ఏ ఒక్కళ్ళో ఇద్దరో కాదు. జిల్లా కమిటీ అంటే ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే కోశాధికారి, ఇలా రకరకాల ఎవరైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ అప్పగించి పూర్తి స్థాయి నిర్మాణం చేస్తామని, అలాగే రాబోయే ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో పద్మశాలీల యొక్క బలాన్ని కాకినాడ జిల్లా వ్యాప్తంగా తెలియజేసి స్థానిక సంస్థల్లో మాకు రావాల్సిన వాటా జనాభా ప్రాతిపదికన సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే జిల్లా కమిటీ ఉందో ఈ జిల్లా కమిటీ నిర్మాణానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాలని కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. నా పేరు ఇమ్మంది చంద్రరావు. కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘానికి ఒక గురుతర బాధ్యతను అప్పచెప్పారు. దాన్ని నేను పూర్తిగా శిక్ష వహించి నేను మంచిగా చేస్తానని వాగ్దానం చేస్తాను. సమావేశానికి 7 నియోజకవర్గాల నుంచి చాలామంది పెద్దలు వచ్చారు. సలహా సూచనలు తీసుకున్నాం. ఈరోజు చాలా ఆనందంగా, చాలా మంచి కార్యక్రమం జరిగింది. ఈ అప్లై చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం.